ఉపాధ్యాయులు బోధించే విద్యను విద్యార్థులు ఏకాగ్రతతో విని ఇంటికెళ్లాక మరోసారి రిపీట్ చేసుకుని చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఏకాగ్రతతో కష్టపడి చదివితే స్టూడెంట్స్ ఉన్నత స్థానాల్లో ఉండే అవకాశం ఉంటుందన్నారు. తాను మొదటగా రాజకీయాలకు వచ్చే ముందు ఒక గ్రామ ప్రథమ పౌరుడిగా పదవిని పొంది ఆ తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించానని చెప్పారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంవి రామన్ హైస్కూల్లో సమగ్ర విద్యా విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. 1988లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. నా సోదరుడు శ్రీధరన్న, ఉదయమ్మ, ఆన్సీ శ్రీధరమ్మ వీరందరూ కలిసి 60 మంది పిల్లలతో స్టార్ట్ అయిన ఇది దాదాపు 400 మంది హాస్టల్ విద్యార్థులతో కలుపుకొని 1700 మంది విద్యార్థుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టడం, చదువు చెప్పడం, ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు ఎడ్యుకేషన్ ఇవ్వడం ఇదంతా చిన్న విషయం కాదు. అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తా ఉన్నా. కాబట్టి ఆన్సీ శ్రీధరమ్మకు, శ్రీధరన్నకు, వీరి స్కూల్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ బెల్లు కొట్టేటువంటి ప్యూన్ కానుంచి ఆన్సీ శ్రీధరమ్మ వరకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. He was the best spoker. Why? Because he was listening all the words and pronunciation. ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళే గొప్పోళ్ళు అవుతారు. ఎవరైతే ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకోవాలని అనుకుంటారో వారికి మాత్రమే ప్రపంచ జ్ఞానం వస్తుంది. డబ్బు ఉంటే రాదు. పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో పుడితే రాదు. పెద్ద కులంలో పుడితే రాదు. ఎర్రగా ఉన్నటువంటి కుటుంబంలో పుడితే రాదు. కర్రగా ఉన్న కుటుంబంలో పుడితే రాదు. ఎవరికి వస్తుంది? ఎవరైతే జ్ఞానం సంపాదించాలని అనుకుంటారో వారికి మాత్రమే జ్ఞానం వస్తుందన్నమాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. చిన్నారా, మీరంతా అదృష్టవంతులు. గురువులని, అమ్మానాన్ని గౌరవించిన వాళ్ళే జీవితం ఏదైనా కాగలుగుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు స్కూల్ డ్రెస్ వేస్తారు? ఈ స్కూళ్ళకు వచ్చినప్పుడు కుల మత భేదాలు ఉండకూడదు. పెద్దోడు చిన్నోడు అనే భేదాలు ఉండకూడదు. ఉన్నవాడు లేనివాడు అనే భేదాలు ఉండకూడదు. తెల్లోడు నల్లోడు అనే భేదాలు ఉండకూడదు. కాబట్టి అందరికి ఒక రకమైన స్కూల్ డ్రెస్ వేసి ఒకే రకమైన విద్యా బుద్ధులు